తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది కమలం పార్టీ. త్వరలోనే రెండో లిస్టు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్ స్థానాలైన ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలపై అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. వీటిలో 4-5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. అభ్యర్థుల ఎంపికపై అర్ధరాత్రి వరకు ఢిల్లీలో సమావేశం కొనసాగింది. బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చలు జరిపారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, నగేష్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సైదిరెడ్డి, ఆరూరి రమేష్, మిట్టపల్లి సురేందర్ల చేరికపై కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా ఇప్పటికే 9 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇవాళ ఢిల్లీలో జరగాల్సిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం వాయిదా పడింది. ఈ మీటింగ్ తర్వాతే రెండో లిస్టుపై క్లారిటీ వస్తుంది. ఖమ్మం లోక్సభ సీట్లో మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును బరిలోకి దింపే దిశగా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఇక మహబూబాబాద్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ పేరును పరిశీలిస్తోంది అధిష్టానం. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి డీకే అరుణ పేరు దాదాపు ఖరారైంది. ఇక మెదక్ సీటుకు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, అంజిరెడ్డి పోటీ పడుతున్నారు. వరంగల్ నుంచి మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతా సాంబమూర్తి, కొండేటి శ్రీధర్ టికెట్ ఆశిస్తున్నారు. నల్గొండ నుంచి జి మనోహర్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, జితేందర్ గుప్తా, రంజిత్ యాదవ్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా ఉంది. ఈ సీట్ కోసం ఎస్ కుమార్తో పాటు గాయకుడు మిట్టపల్లి సురేందర్ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.